హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 19th ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. 19th ఏప్రిల్ రోజు వరల్డ్ లివర్ డేగా జరుపుకుంటాం. సో వన్ లైనర్గా గుర్తుపెట్టుకుంటే చాలు. థీమ్ కనుక చూసుకున్నట్టయితే ఫుడ్ ఈజ్ మెడిసిన్. నెక్స్ట్ పిఎం మోడీ గారు బుక్స్ అనమాట. సో పిఎం మోడీ గారి స్పీచెస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క కంపారిజన్. సో ఆ స్పీచెస్ అన్నీ ఒక దగ్గరికి చేర్చి ఒక బుక్ అనమాట. ఆ బుక్ పేరే సాంస్కృతిక పంచవ అధ్యాయ్. అనే ఒక బుక్ పిఎం మోడీ గారి స్పీచెస్. దీన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కంపారిజన్ ఎవరు చేశారు అంటే ప్రభాత్ ఓజా గారు. సో చాలా ఇంపార్టెంట్ బుక్ సాంస్కృతిక పంచవ అధ్యాయ్. నెక్స్ట్, మహారాష్ట్ర డిక్లేర్స్ డిపిఎస్ వెట్లాండ్ యాజ్ ఫ్లెమింగో కన్జర్వేషన్ రిజర్వ్ ఇన్ నేవీ ముంబై. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది అంటే డిపిఎస్ వెట్లాండ్ని ఫ్లెమింగోకి ఆవాసంగా ఒక కన్జర్వేషన్గా చెప్పింది అనమాట. ఫ్లెమింగోలకి ఆవాసంగా. సో అక్కడ వాటి యొక్క సంరక్షణ ఇంకొంచెం పెంచుతారు అనమాట. సో వాటికి అప్పుడు వచ్చినప్పుడు వేట ఆపేయడం కానీ అలా అనమాట. సో ఫ్లెమింగో కన్జర్వేషన్ రిజర్వ్గా డిపిఎస్ ల్యాండ్ని మహారాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. నెక్స్ట్, మహారాష్ట్రనే మేడ్ హిందీ హ్యాస్ మ్యాండేటరీ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ క్లాసెస్ 1 to 5. సో హిందీని మ్యాండేటరీ చేసింది 1st to 5th క్లాసెస్ వరకు. దాంతోపాటు మహారాష్ట్ర గవర్నమెంటే 3 లాంగ్వేజ్ ఇప్పుడు హిందీతో పాటు, సో మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, సో 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్న స్టేట్గా కూడా మహారాష్ట్ర నిలిచింది అనమాట. నెక్స్ట్ మనకి వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే న్యూస్ వీక్ అనే సంస్థ, యూఎస్ఏకి చెందింది. 2024లో వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ ఏవి ఉన్నాయో రిపోర్ట్ అనమాట. దాంట్లో మన ఎయిమ్స్ న్యూఢిల్లీ ఉంటుంది కదా, సో దానికి 97th ప్లేస్ వచ్చింది. దాంతోపాటు ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, వరల్డ్ వైజ్గా 97th ప్లేస్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి పెన్ ప్లస్ అప్రోచ్ అనేది వార్తల్లో ఉంది. ఇది WHO యొక్క ఇనిషియేటివ్ అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఇనిషియేటివే పెన్ ప్లస్ అప్రోచ్. ఎందుకు అంటే 20 ఆఫ్రికన్ కంట్రీస్కి క్రిటికల్ హెల్త్ కేర్ సర్వీసెస్ని అందించాలి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పైన అని చెప్పి ఈ పెన్ ప్లస్ అప్రోచ్ని WHO తీసుకొచ్చింది. సో పెన్ ప్లస్ అప్రోచ్ 20 ఆఫ్రికన్ కంట్రీస్కి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ పైన క్రిటికల్ హెల్త్ కేర్ అందించాలి. నెక్స్ట్ మనకి వాంఖేడ్ స్టేడియం. సో వాంఖేడ్ స్టేడియంలోని ఒక స్టాండ్కి రోహిత్ శర్మ గారి పేరు పెట్టారనమాట. సో వాంఖేడ్ స్టేడియంలో డిఫరెంట్ స్టాండ్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ అజిత్ వాడ్కే గారు ఇంకా శరద్ పవార్ గారి నేమ్స్ ఉన్నాయి స్టాండ్స్కి. ఇప్పుడు వాంఖేడ్ స్టేడియంలోని ఒక్క స్టాండ్కి రోహిత్ శర్మ గారి పేరు పెట్టారనమాట. నెక్స్ట్ మనకి డ్రీమ్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ 2025 అనేది గోవాలో జరిగింది. గర్ల్స్లో అయితే జార్ఖండ్ విన్ అయింది, బాయ్స్లో అయితే పంజాబ్ విన్ అయింది. సో డ్రీమ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనమాట. గోవాలో జరిగింది గర్ల్స్ అండ్ బాయ్స్ది. గర్ల్స్లో అయితే జార్ఖండ్ విన్ అయింది, బాయ్స్లో అయితే పంజాబ్ విన్ అయింది. నెక్స్ట్ మనకి 50th హాకీ సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఎవరు విన్ అయ్యారు అంటే పంజాబ్. ఎవరిని డిఫీట్ చేసి అంటే మధ్యప్రదేశ్ని. నెక్స్ట్ మనకి ఐఐటి హైదరాబాద్ ఇంకా సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ వాళ్ళు ఒక 3D ప్రింటెడ్ బంకర్ని క్రియేట్ చేశారనమాట. సో ఆర్మీ అవసరాల కోసం ఈ 3D ప్రింటెడ్ బంకర్ని లడాఖ్లో నిర్మించారనమాట. ఎవరెవరు? ఐఐటి హైదరాబాద్ ఇంకా సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ అనే సంస్థ. నెక్స్ట్, యుఏఈ అజ్యూమ్స్ చైర్మన్షిప్ ఆఫ్ ఇంటర్పోల్ కమిటీ ఆన్ గవర్నెన్స్కి అధ్యక్ష బాధ్యతలను ఎవరు స్వీకరించారు అంటే యుఏఈ. నెక్స్ట్, టాప్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ 2025. సో వరల్డ్లోనే ప్రభావితం చేసే వ్యక్తుల జాబితాని రిలీజ్ చేసింది. టాప్ 100లో ఎవరు అంటే టైమ్స్ మ్యాగజైన్. టాప్ 100లో మన ఇండియన్స్ ఎవరూ లేరు, కానీ టాప్ 100లో ట్రంప్, ఎలన్ మస్క్ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో మన ఇండియా నుంచి ఎవ్వరు కూడా లేరు ఇందులో. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ 2025 లీస్ట్ని రిలీజ్ చేసింది. 116 పర్సన్స్కి ఈ అవార్డ్స్ అనేవి ఇచ్చారు. అందులో మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింజవరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా అవార్డు అనేది వచ్చింది అనమాట.
సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అందజేసే యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డ్స్ అనమాట. నెక్స్ట్ మ్యాగ్రోగర్ మెమోరియల్ మెడల్ అనమాట. మ్యాగ్రోగర్ మెమోరియల్ మెడల్ అనేవి ఈసారి 5 మెంబర్స్కి ఇచ్చారు. ఎవరైతే మిలిటరీలో వాళ్ళ సేవల్ని అందిస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డే అతి పురాతనమైన అవార్డు అనమాట. ఇది మ్యాగ్రోగర్ మెమోరియల్ మెడల్స్ అనమాట. నెక్స్ట్ మనకి ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా మంగిలాల్ గారు ఎలెక్ట్ అయ్యారు 3 years టర్మ్కి గాను. సో ICAR డైరెక్టర్ జనరల్గా మంగిలాల్ ఎలెక్టెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. నెక్స్ట్ మనకి వరల్డ్స్ బిలార్డ్స్ ఛాంపియన్షిప్ అనమాట. టైమ్ ఫార్మాట్. సో వరల్డ్స్ బిలార్డ్ ఛాంపియన్షిప్ టైమ్ ఫార్మాట్లో ఎవరు విన్ అయ్యారు అంటే సౌరవ్ కొఠారి గారు విన్ అయ్యారు బై డిఫీటింగ్ పంకజ్ అద్వానీ. సో పంకజ్ అద్వానీ గారిని డిఫీట్ చేసి సౌరవ్ కొఠారి గారు వరల్డ్స్ బిలార్డ్ ఛాంపియన్షిప్గా నిలిచారు టైమ్ ఫార్మాట్లో. నోటెడ్ పాయింట్, టైమ్ ఫార్మాట్లో. నెక్స్ట్ మనకి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్గా ఒక చిన్న అబ్బాయి ఫోటో మొహమ్మద్ అజార్ ఫోటోని సెలెక్ట్ చేశారు. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్గా మొహమ్మద్ అజార్ ఫోటో అనేది సెలెక్ట్ అయింది. నెక్స్ట్ మనకి గైండై నేషనల్ పార్క్ అనేది వార్తల్లో ఉంది. ఇది తమిళనాడు చెన్నైలో ఉన్న ఒక నేషనల్ పార్క్ అనమాట. దీన్ని రివైవల్ చేస్తున్నారు. దేనికోసము అంటే రివైవల్ ఫర్ సపోర్ట్ ఆఫ్ బ్లాక్ బక్ పాపులేషన్. సో బ్లాక్ బక్ పాపులేషన్ని పెంచడానికి ఈ గైండీ నేషనల్ పార్క్ని రివైవల్ చేస్తున్నారు. సో దాన్ని పునరుద్ధరిస్తున్నారు అనమాట. సో బ్లాక్ బక్ యొక్క IUCN స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే వల్నరబుల్. నెక్స్ట్ మనకి రేర్ ఎక్స్టింక్ట్ స్టిగోడన్ గణేష అనేది ఏంటి అంటే ఎలిఫెంట్. చాలా ఓల్డ్ ఎలిఫెంట్ అనమాట. అంతరించిపోయింది. అది మళ్ళీ ఎక్కడ కనుగొన్నారు అంటే వార్దా పెన్గంగా పరివాహక ప్రాంతాల్లో ఈ స్టిగోన్ గణేష ఎలిఫెంట్ని కనుగొన్నారనమాట. స్టిగోడన్ గణేష. సో ఓల్డెస్ట్ ఎలిఫెంట్ అనమాట. ఇది వార్దా పెన్గంగా పరివాహక ప్రాంతాల్లో మళ్ళీ కనుగొన్నారు. ఆల్రెడీ ఎక్స్టెంట్ అయిపోయిన ఒక ఎలిఫెంట్ జాతి అనమాట. నెక్స్ట్ మనకి ఆపరేషన్ అట్లాంటా అనేది మళ్ళీ వార్తల్లో ఉంది. ఇది ఆల్రెడీ 2008లో లాంచ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మన ఇండియన్ నేవీ ఇంకా ఎనోవఫర్ ఇద్దరు కలిసి దీన్ని చేయబోతున్నారు. ఎనోవఫర్ అంటే ఏంటంటే యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్, తర్వాత మన ఇండియన్ నేవీ ఇద్దరు సంయుక్తంగా ఆపరేషన్ అట్లాంటాని నిర్వహిస్తున్నారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే టు మెయింటైన్ పీస్, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అండ్ రెడ్ సీ. సో వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఇంకా రెడ్ సీలో శాంతి పరిరక్షణల కోసం ఈ ఆపరేషన్ అట్లాంటాని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ మనకి గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో హైయెస్ట్ ట్రేడ్ ఇండియాకి అత్యధిక వాణిజ్యం ఏ దేశంతో జరిగింది అంటే యుఎస్తో జరిగింది. ఫర్ ద ఫోర్త్ టైం కూడా యుఎస్ఏ టాప్లో ఉంది ట్రేడ్లో. ఎంత ట్రేడ్ జరిగింది అంటే $131.84 billion అనమాట. సో హైయెస్ట్ ట్రేడ్ యుఎస్ఏ, సెకండ్ చైనా, ఇండియాకి ట్రేడ్ అనేది జరిగింది. నెక్స్ట్ మనకి వరల్డ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం స్పెమ్ రేస్ అనేది పలాడియం లాస్ ఏంజల్స్లో నిర్వహిస్తున్నారు April 25th రోజు. వరల్డ్లోనే ఫస్ట్ టైం స్పెమ్ రేస్ లాస్ ఏంజల్స్లో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ మనకి మన తెలంగాణలో 2 కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్కి ముందుకొచ్చాయి. ఫస్ట్ది మనకి ఎకారస్ ఎనర్జీ అనే సంస్థ 27,000 కోట్లతోటి 560 megawatts ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. దాంతోపాటు BPRS ఆర్యా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2,000 crores తోటి 15 డిస్ట్రిక్ట్స్లో CBG, సో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఈ 15 డిస్ట్రిక్ట్స్ ఇంపార్టెంట్. BPRS ఆర్యా ప్రైవేట్ లిమిటెడ్. అదే ఎకారస్ అనే సంస్థ 27,000 crores తోటి 560 megawatts గ్రీన్ ఎనర్జీ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 19th April 2025 యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.